తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గాజాలో ఆకలి కేకలు వినిపిస్తా ఉన్నాయి. పిల్లల డొక్కలు అక్కడ ఎండుతున్న పరిస్థితి ఉంది. సాయం చేయటానికి ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ఆకాశ మార్గం ద్వారా ఆహార సరఫరా కొనసాగుతోంది. మానవతా సాయం కింద ఆహారాన్ని అందజేస్తున్నారు. రోడ్డు మార్గంలో కూడా సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలియజేస్తోంది ఫ్రాన్స్. ఇజ్రాయెల్ కనికరించాలని విజ్ఞప్తి కూడా చేస్తోంది. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఆకలితో బలహీనపడినటువంటి శరీరాలు, బాధతో నిండినటువంటి ముఖాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆహార సహాయం కోసం పెనుగులాట్లు జరుగుతున్నాయి. కాలిన కడుపుతో, చేతిలో గిన్నెతో చిన్నారుల ఏడుపులు, విన్నపాలు కనిపిస్తున్నాయి. బాగా నీరసించిన రోగులతో ఆసుపత్రులు కూడా నిండిపోతున్నాయి. ఓపిక లేక రోడ్లపైనే పడిపోతున్నారు ప్రజలు. కడుపులోకి అక్కడ ఒక ముద్ద వెళ్ళాలంటే యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులు ఎక్కడో కాదు, గాజాలో కనిపిస్తున్నాయి. నెల 2 నెలలు కాదు, సుమారు 2 ఏళ్లుగా గాజాలో కన్నీటి దృశ్యాలే కళ్లకు కనిపిస్తున్నాయి. చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆకలి కేకలు చెవులకు వినిపిస్తాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో తల్లడిల్లుతున్నటువంటి గాజాలో ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. గాజాలో పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి పైనుంచి ఎవరైనా ఆహారం వేస్తారా లేదా, ఈరోజు మనకు ఆహారం దొరుకుతుందా లేదా అని చెప్పి ఆకలి కేకలతో ఏడుస్తూ చిన్న పిల్లల గిన్నెలు పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారంటే అక్కడి పరిస్థితులు ఎంతటి భయానకంగా ఉన్నాయని కూడా అర్థమవుతుంది. తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి గాజా ప్రజలకు ఇప్పుడు మంచి మనసుతో ఫ్రాన్స్ సాయం చేయడానికి ముందుకొచ్చింది. మానవతా సాయం కింద ఎయిర్ డ్రాప్ ద్వారా ఆహారాన్ని సరఫరా చేయటం ప్రారంభించింది. విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. పైన విమానం నుంచి ఏ విధంగా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు, కిందకి వదులుతున్నారు. ఆ ఆహారం నిండినటువంటి బాక్సుల్ని ఏ విధంగా కిందకి వదులుతున్నారు స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. శుక్రవారం ఒక్కరోజే 40 టన్నుల ఆహార పదార్థాలు అందించినటువంటి పరిస్థితి. కానీ ఆ ఆహారం కూడా గాజాలో ప్రజలకు సరిపోవటం లేదు. ఎందుకంటే కింద ఎదురు చూస్తున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. కానీ వీళ్ళు పంపించే టన్నుల ఆహారం కొన్ని వందల మందికే సరిపోతుంది. కానీ వేలాదిగా ప్రజలు, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కడుపు పట్టుకొని ఎండిపోయినటువంటి డొక్కలతో ఈరోజు మనకి ఒక చిన్న బ్రెడ్ ముక్కన దొరుకుతుందా, చిన్న ఆహార పదార్థం ఏదైనా దొరుకుతుందా, ఈ రాత్రి గడిస్తే చాలు, ఒక ముద్ద తిని ఈ రాత్రి గడిస్తే చాలు అన్న స్థాయిలో అక్కడి పిల్లల ఎదురుచూపులు చూస్తుంటే ఈ దృశ్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా కన్నీళ్లు కదులుతున్నటువంటి పరిస్థితి. ఫ్రాన్స్ సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ డ్రాప్ ద్వారా 40 టన్నుల ఆహారాన్ని శుక్రవారం రోజు అందించింది. ఎయిర్ డ్రాప్ ద్వారా కాకుండా రోడ్డు మార్గం ద్వారా కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు దీనికి ఇజ్రాయెల్ కనికరించాలి, ఎవరైతే సాయం చేయడానికి ముందుకు వస్తున్నారో సో వాళ్ళ సాయానికి అనుమతించాలి అంటూ ఇజ్రాయెల్ను కూడా కోరుతున్న పరిస్థితి. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్ ఒక కీలకమైనటువంటి సందేశం తెలియజేశారు. ఇప్పటికే ఎవరైతే సాయం చేయడానికి ముందుకు వచ్చారో, ఎవరైతే సాయం చేస్తున్నారో, జోర్డాన్ లాంటి దేశం కావచ్చు, యుఏఈ కావచ్చు, జర్మనీ, వాళ్ళందరూ కూడా ఇప్పటికే సాయం అందిస్తున్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇంకా వీలైనంత ఎక్కువగా సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఒకవైపు యుద్ధం జరుగుతోంది. 21 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతోంది. గాజాలో అక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక భయానక వాతావరణం అక్కడ కనిపిస్తోంది. తినడానికి తిండి లేదు, తాగటానికి వాటర్ లేదు. ఎప్పుడు ఆకలి కేకలతో చచ్చిపోతామా అని చెప్పి ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ యుద్ధంలో మృతి చెందిన వాళ్ళ సంఖ్య 60,000 దాటింది. మరో 1,45,000 మంది గాయపడ్డారని కూడా గాజా ఆరోగ్య శాఖ వెల్లడించిందంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది. మృతుల్లో దాదాపు సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొంది. అయితే మొత్తం మృతుల సంఖ్య, సామాన్య పౌరులు, యుద్ధంలో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారన్న విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. యుద్ధంలో చనిపోయే వాళ్ళకంటే పరిస్థితి చేయి దాటితే ఏ దేశం కూడా సాయం చేయడానికి ఒకవేళ ముందుకు రాకపోయి ఉంటే కనుక యుద్ధం నుంచి కాకుండా ఆకలి కేకలతోనే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు పిలుపునిచ్చాడు, ఇంకా సాయం చేసేవాళ్ళు ముందుకు రండి, సాయం చేసే వాళ్ళకి దయచేసి ఆటంకం కలిగించవద్దు అంటూ ఇజ్రాయెల్ను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సో 21 నెలలుగా
హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో అక్కడ వాతావరణం పూర్తిగా ఎంత దయనీయ పరిస్థితుల్లో కనిపిస్తుందో మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తుంటే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 2 రోజులుగా తినని వాళ్ళు కూడా ఉన్నారు. 2 రోజులుగా ఎలాంటి ఆహార పదార్థం దక్కని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పంపించే కొద్దిపాటి ఆహారం అనేది గాజాలో కొంతమందికే సరిపోతుంది కాబట్టి అక్కడ వేల సంఖ్యలో ప్రజలు నిరీక్షిస్తున్నారు ఆహారం కోసం. ఉన్న ఆహారం కోసం పంచుకోవడానికి కొట్టుకునే పరిస్థితుంది. సో ఇలాంటి ఒక దయనీయమైనటువంటి సిచ్యువేషన్ గాజాలో ప్రస్తుతం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా ఒకవైపు పూర్తిగా అక్కడున్న ప్రాంతాలు కూడా యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన పరిస్థితుంది. అక్కడ సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు అందరూ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నీరసించి రోడ్ల మీద పడిపోతున్నారు. అక్కడి నుంచి ఒక కీలకమైన సమాచారం మనకు వస్తుంది. ఆహారం లేక ఆ గిన్నెలు చేత్తో పట్టుకొని నీరసించి సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈరోజు ఎలాంటి ఆహారం మనకు అందదేమో, ఇవాళ మనం ఏమీ తినలేమేమో అని చెప్పి అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ చిన్నపిల్లలు చనిపోయే స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయి. సాయం చేయండి. ఒకవైపు ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూనే మరోవైపు సాయం చేసే దేశాల కోసం అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్లో చూస్తున్నాం. సో చాలా దేశాలు కూడా ఫ్రాన్స్ని మెచ్చుకుంటూ ఉన్నాయి. ఫ్రాన్స్ని మెచ్చుకుంటూ మేము కూడా, ఎందుకంటే ఇంకా 10 దేశాలకి ఇన్స్పిరేషన్గా ఫ్రాన్స్ నిలుస్తోంది. ఇంకా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా కొన్ని వందల టన్నుల ఆహారం పంపించడానికి భవిష్యత్తులో మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఎయిర్ డ్రాప్ ద్వారానే కాదు, రోడ్డు మార్గం ద్వారా కూడా పెద్ద సంఖ్యలో ఆహారం పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో డెఫినెట్గా స్క్రీన్ మీద మేము విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఎయిర్ డ్రాప్ ద్వారా ఏ విధంగా ఆహారాన్ని కిందకు వదులుతున్నారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అలాగే రోడ్డు మార్గం ద్వారా కూడా ముఖ్యంగా వాళ్ళకి ఆహార పదార్థాలు అందించే ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ ఈ జోర్డన్ కావచ్చు, జర్మనీ, యుఏఈ లాంటి దేశాలు సాయం చేస్తున్నాయి. కానీ ఎంత మాత్రం కూడా సరిపోవట్లా. ఇంకా ఎక్కువ సంఖ్యలో సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 1-2 రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా ముందుకొచ్చి చాలా పెద్ద సాయం ఆహారానికి సంబంధించి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పుడు చనిపోతున్న వాళ్ళ లెక్క గురించి చర్చ జరుగుతుంది. ఇప్పటికే 60,000 దాటింది. ఒక యుద్ధంలో కేవలం 21 నెలల కాలంలో 60,000 మంది యుద్ధంలో చనిపోయారంటే ఇది చిన్న విషయం కాదు. అక్కడ ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నది కూడా ఇది అర్థం పడుతోంది. ఇంకా 1,45,000 మంది తీవ్రంగా గాయపడ్డారంట. అక్కడ ఆసుపత్రులు కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి. చాలా తీవ్ర గాయాలతో. యుద్ధం చేసేటువంటి సైనికులే కాదు, సామాన్య ప్రజానికం కూడా తీవ్రంగా యుద్ధంలో వాళ్ళు తీవ్ర గాయాల పాలైన పరిస్థితుంది. ఒకవైపు తినడానికి తిండి లేదు, ఒకవైపు గాయాల పాలవుతున్నారు, ఒకవైపు వాళ్ళకి ఎలాంటి దిక్కుతోచిన పరిస్థితుంది. రోడ్ల మీద పడిపోతున్నారు. చిన్న పిల్లలు డొక్కలు ఎండిపోయి ఎముకలు బయటకు వస్తున్నాయంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. సో డెఫినెట్గా సాయం చేసే దేశాల కోసం అక్కడ గాజాలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని దేశాలు వచ్చాయి, మరికొన్ని దేశాలు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది.